నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రజెంట్ మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీలత గారు. సో శ్రీలత గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే యామిని, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ దాత్రి టీవీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ఒక 75 years బ్యాక్ ఏజ్ ఉన్న చూసుకుందాం, ఒక 60 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఫైటింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంది. అంటే అప్పట్లో మనకి ఇండిపెండెన్స్ ఏదైతే చాలామంది ఫైట్ చేశారు. సో ప్రజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే, ఇప్పట్లో చూసుకున్నట్లయితే జాబ్కి వెళ్ళామా, శాలరీ వచ్చిందా, మన కంఫర్ట్ అనేది మనం చూసుకున్నామా, సో ఒక కూల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చి ఉండొచ్చు? సో మైండ్ సెట్ అనేది అంత కూల్గా ఎందుకు అయిపోతుంది ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కాలంలో ప్రతి మనిషి, మీ ఒక్క మనిషి మాత్రం లేదు, ప్రతి మనిషి, మీరు నేను అందరూ సెల్ఫిష్ అయిపోతున్నాం. చాలా చాలా సెల్ఫిష్ అయిపోతున్నాం. మీరు చెప్పినట్టు నేను జాబ్ వెళ్ళామా, నాకు జాబ్ దొరికిందా, జాబ్లో నేను చేస్తలేరు, మీరు చేస్తలేరు. కానీ చాలా మందిలో ఈ యామినికి ప్రమోషన్ దొరికింది, ఆమె ఏమీ చేసి ఉంటాయి, ఆ నెగటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఒక మనిషి క్లైమ్ చేస్తే నలుగురు ఎలాగా డౌన్ చేయాలి, చాలా మాటలు వస్తుంది. అండ్ యామిని ఎలాగా గ్రో అయింది, నేను గ్రో అవ్వలేదు. ఆ నెగటివ్ ఫీలింగ్, జెలసీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ యామిని గ్రో అయితే నలుగురు కింద తోసేస్తున్నారు. సో ఆ మైండ్ సెట్స్ పోవాల, మనంలో పోవాల. ఇప్పుడు యామినికి నాకు ఆ మైండ్ సెట్ లేదు, కానీ ఓకే యామినికి ప్రమోషన్ దొరికిందా, హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు యామినికి ప్రమోషన్ దొరికింది, నాకు ప్రమోషన్ దొరకలేదు, ఎందుకు ప్రమోషన్ దొరకలేదు, అలా ఆ మైండ్ సెట్ ఉండి నేను నేర్చుకుంటే నాకే మంచిది. ఇప్పుడు యామినికి ప్రమోషన్ దొరికి నేను నెగటివ్గా ఉంటున్నాను, ఎవరికి లాస్? నాకే లాస్. యామిని విల్ కీప్ క్లైంబింగ్ ద లాడర్. నేను యామిని చేసింది, యామిని నెగటివ్ థాట్సే నా మైండ్లో పెడుతున్నాను, ఎవరికి లాస్? నాకే లాస్. అలాంటి ఫస్ట్ పాయింట్ అలాగే ఉండకూడదు. యామినికి ప్రమోషన్ దొరికితే, ఇంక్రిమెంట్ దొరికితే, ఏమైనా మంచిగా ఆమె చేస్తే నేను నేర్చుకోవచ్చు, 10 సబ్జెక్ట్స్ 10 ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు. సెకండ్, నేను చెప్పినట్టు మనుషులు చాలా సెల్ఫిష్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఇండిపెండెన్స్ గురించి మాట్లాడారు. ఇండిపెండెన్స్ గురించి మాట్లాడితే నాట్ జస్ట్ లీడర్స్, మన శివాజీ, లేకపోతే సౌత్ తీసుకుంటే భారతీయార్, సో మెనీ లీడర్స్, ఉట్టి గాంధీ, నెహ్రూ మాత్రం లేదు, సో మెనీ లీడర్స్, చాలా మంది, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సో మెనీ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. కానీ ఆ మైండ్ సెట్ లేదు. నేను నా జీవితం, నా ఫ్యామిలీ గురించి చూస్తున్నారు. ఇప్పుడు చూసుకోండి, మీరు రోడ్లో ఒక యాక్సిడెంట్ అవుతుంది, నేను కార్లో వెళ్తున్నాను, లేకపోతే 2-wheeler వెళ్తున్నాను, ఇలా చూసుకుని వెళ్ళిపోతాను. నేను ఆపుతుడు కూడా లేదు. నేను ఆపితే ఏమవుతుంది, ఒక 2-3 minutes లేట్ అవుతాం, 5 minutes లేట్ అవుతాం. కానీ ఆ మనిషిని కొంచెం సహాయం చేయవచ్చు కదా, మనం చేస్తలేరు. నేను అరే ఇంటికి 5 minutes లేట్ వెళ్ళిపోతాను, ట్రాఫిక్లో అట్టుకుంటాను అని వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకెందుకు కేసు అవ్వచ్చేమో, ఇలాంటి ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని కూడా. అది ఒకటి. మీరు అన్నట్టు యూనో పోలీసులో చిక్కుకుంటాము, యూనో సో మెనీ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే లేకపోతే మనకేంటి, నేను పడలేదు కదా, నాకు యాక్సిడెంట్ అవ్వలేదు కదా అని వెళ్ళిపోతున్నాం. సో దట్ ఈస్ వెరీ వెరీ సాడ్. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 1 week చూడండి, ఏమైనా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి, కానీ పట్టించుకుంటలేరు జనాలు. అలాంటి ఉండకూడదు. అండ్ సెకండ్ ఇస్ యూనో మనం సహాయం చేయాలి. మనిషిని పుట్టినాక మనం ఈ సెకండ్ పర్సన్కి సహాయం చేయాలి. ఉట్టి పేరెంట్స్, నా పిల్లలు చూడకుండా ఇంకో మనిషిని హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసి మనకి బాగా మంచిది. యూనో యూ ఫీల్ నైస్. ఒక మైండ్ సెట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు యామినికి ఫర్ ఎగ్జాంపుల్, నాకు యామినికి మ్యాథ్ తెలీదు, నేను మ్యాథ్ నేర్పిస్తున్నాను. లేకపోతే నేను హెచ్ఆర్ లీడర్, యామిని ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయింది. నేను హెచ్ఆర్ నేర్పిస్తే నాకేం పోతుంది? ఏం పోదు.
ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకూడదు. చాలా వరకు జనాలు ఇప్పుడు ఇన్సెక్యూర్గా ఉంటున్నారు. అరే యామినికి నేర్పిస్తే యామిని గ్రో అయిపోతుంది, నాకు నా జాబ్ పోతుంది. ఎందుకు పోతుంది? ఇప్పుడు నేను నేర్పిస్తే నేను కూడా మంచిగా చేస్తే నాకు కూడా గ్రోత్ ఉంటుంది. యామినికి మాత్రం లేదు, నాకు కూడా గ్రోత్ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ సెల్ఫ్లో కాన్ఫిడెన్స్ లేదు. అలాగ ఉన్నప్పుడు నెగటివ్ థాట్సే ఉంటుంది మైండ్లో. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అయితే ఇప్పుడు మనం ఆలోచించే విధానం అవ్వచ్చు, సో మైండ్ సెట్ అనేది కొంచెం ఎలా చేంజ్ చేసుకోవాలంటారు ఒకరికి హెల్ప్ అయ్యేలాగా? ప్రతి మనిషిని వాట్ ఎవర్ కెపాసిటీ ఉంటుందో ఆ వరకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, మోదీ చెప్పారు ఎస్పెషలీ వర్కర్స్కి శాలరీ కట్ చేయవద్దని. సో ఎన్ని మందిలు చేశారు అలాగా? తక్కువ, చాలా తక్కువ. నేను నా గురించి గొప్పగా అంటూ లేదు, కానీ నా మేడ్కి మార్చ్ అండ్ ఏప్రిల్ శాలరీ ఇచ్చాను. సో అలాంటి కొంచెం పెద్దగా ఏం చేయలేదు నేను, కానీ 1% మాత్రమే చేశాను ప్రాబ్లీ. సో అలాగ కొంచెం హెల్ప్ చేయాలి. ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి జనాలు. మెయిన్ నాకేం పోయింది, నా కుటుంబం లేదు కదా అని అనుకోదు. నేను హెల్ప్ చేసి ఇట్ కమ్స్ బ్యాక్. అది ఇంగ్లీష్లో అంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని. నేను మంచిగా మాట్లాడితే మీరు కూడా నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. నేను మంచిగా హెల్ప్ చేస్తే మీరు లేదు వేరే హెల్ప్ చేస్తారు. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్ అండి, మీరు 75 years ఇండిపెండెన్స్ గురించి మాట్లాడారు. అప్పుడు ప్రతి మనిషి, ప్రతి లీడర్, చిన్న లీడర్ అన్నా పెద్ద లీడర్ అన్నా, లైక్ సుభాష్ చంద్రబోస్ ఆర్ ఎనీ భగత్ సింగ్, వాళ్ళ సొంత ఫ్యామిలీ గురించి చూడలేదు, వాళ్ళ సొంతంగా కూడా చూడలేదు. నా కంట్రీకి నేను ఎలా చేయవచ్చు. అండ్ ఇప్పుడు వీర్ సావర్కర్ చూస్తే, వీర్ సావర్కర్ వాళ్ళ స్టోరీ చూస్తే మనకు భరించలేకపోతాం. ఎంత ఆ టీత్ని కూడా అలాగ పుల్ చేశారు. ఒక టీత్ కొంచెం నొప్పేస్తేనే మనకు భరించలేకపోతాము. ఆ టీత్ ఒక్కొక్క టీత్ని పుల్ చేశారు. టీత్ లేదు, ఒక్కొక్క టూత్ని పుల్ చేసి జుట్టుని అలా పీకేసి చాలా టార్చర్ చేశారు. అలా టార్చర్ మనం అస్సలు భరించలేకపోతాము. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ త్రూ దస్ టార్చర్ ఆల్సో. మన లైఫ్ చాలా హాయిగా ఉంది. అండ్ ఇండిపెండెన్స్ దొరికినాక మనం వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చాలా వరకు గ్రాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు మనం ఎవరన్నా యామిని యుఎస్ వెళ్తే, యూరప్ వెళ్తే, ఇట్స్ సో క్లీన్ అంటాము. మనం ఇండియాలో ఇక్కడ పారేసుకుంటాం. ఎందుకు? ఇప్పుడు కూడా ఒక 2 minutes బ్యాక్ మీ స్టూడియో వచ్చిన ముందు జనాలు తుమ్మేస్తున్నారు. ఇదే యుఎస్లో చేస్తారా? చేయరు. దానికి కూడా ఒక సెక్షన్, ఒక లా ఉంది, ఒక ఫైన్ ఉంది. ఆ ఫైన్ లా మనకు కూడా ఉండాలి. బికాజ్ మన దేశంలో జనాలకి బుద్ధి లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. కానీ సేమ్ మనిషి అండి, యూరోప్ ఇస్ సో క్లీన్, ఒక్క పేపర్ అలా పారేయరు. ఇక్కడ వచ్చినాక పేపర్ పారేస్తారు, తుమ్మేస్తారు, డర్టీగా పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫీల్ దట్ India is my country or Hyderabad is my state and I should keep it clean. And leaders, మనకు సెల్ఫిష్, చాలా వరకు సెల్ఫిష్ ఉంటున్నాం. ఆ సెల్ఫిష్నెస్ పోవాలి. సో ఈ విధంగా మనం చేంజ్ అవ్వాలి, ఒక చేంజ్ అవ్వాలి. అండ్ హెల్ప్ చేయడానికి చాలా వరకు మనం ముందు రావాలి. ఆ మనిషి పడిపోయారు రోడ్ మీద అని అనుకోవద్దు. నేను ఎలాగ హెల్ప్ చేయాలి? 5 minutes అన్న 10 minutes అని లేట్ పోతాం, ఏమవ్వదు. అండ్ ఇంకోటి యామిని, ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ విక్టిమ్ని హాస్పిటల్ తీసుకుపోతున్నాను. పోలీస్ చాలా వరకు హెల్ప్ చేస్తారు మనకు. ఓకే, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయాలి. కానీ వరకు they will not torture you, they will not make problems for you, they will help you, they will support you. So these are small things that I think men and women should change. Not just men and women, every citizen, even youngsters. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యామిని ఒక ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి,
యామిని విల్ నాట్ త్రో పేపర్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద రోడ్. చిన్నపిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే. సేమ్ థింగ్. అరే మమ్మీ పేపర్ త్రో చేస్తలేరు, నేను కూడా త్రో చేయను, నేను ఉట్టి డస్ట్బిన్లోనే త్రో చేస్తాను. మమ్మీ ఎలా పారేస్తే చిన్నపిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టీచ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో ఆ విధంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.